అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గమ్మత్తుగా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అపోజిషన్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఏమీ లేకుండా అయితే వ్యూహాత్మకంగానే అడుగులేస్తూ ఉంటాడు. ఏ సందర్భంలో అయినా సరే ఓడిపోయిన కాడి నుంచి 10 నెలల పాటు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రాల, సంవత్సరం 4 నెలల నుంచి. అలాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని 10 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 10 నెలల తర్వాత మాట్లాడుతున్నారు. ఏమని చంద్రబాబు నాయుడు పొత్తులు లేకపోతే అధికారంలోకి వచ్చేవాడు కాదు అని. ఈ మాట మాట్లాడేటప్పటికి బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈయనకెందుకు ఆంధ్ర రాజకీయాల గురించి అని మాట్లాడుతున్నారు. గుసగుస గొనుగుతూ ఉన్నారు, పక్కన సనుగుతూ ఉన్నారు. ఎవరో బీఆర్ఎస్ క్యాడర్. ఎందుకు గతంలోనే కేటీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద మాట్లాడి మన కొంపకి తెప్పలు తెచ్చుకున్నాం. మనం వాళ్ళ ఓడిపోవటానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని మనం ఖండించకపోగా దానికి కేర్లెస్గా మాట్లాడటం వల్ల, కేటీఆర్ కేర్లెస్గా వ్యాఖ్యానించడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ నాయకులు మొత్తం మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే కేసీఆర్ అనే వ్యక్తి ఆలోచన లేకుండా అయితే ఏది మాట్లాడినా ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది. ఎందుకు మాట్లాడి ఉంటాడు అనే లోతుగా అధ్యయనం చేస్తే దాంట్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ రోజు అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ బీజేపీ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వ్యూహాలు కానీ బీజేపీకి లోకల్గా ఉన్న నాయకులకి అంత సమర్థవంతమైన నాయకత్వం లేదు. ప్రజల్లో ఓటర్స్ తయారవుతున్నారు కానీ ఈ పార్టీని నడిపించగలిగే సమర్థవంతమైన నాయకత్వం బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో లేదనేది ఢిల్లీ పెద్దల ఆలోచన. అందుకని చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడితో తెలంగాణలో కూడా అలయన్స్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఏ విధంగా ఏ ఫార్ములా అయితే అప్లై చేసావో అదే ఫార్ములా తెలంగాణలో కూడా అప్లై చేస్తే బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిస్తే కనుక ఇక్కడ మంచి రిజల్ట్స్ వస్తాయనేది ఆలోచన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ననుకున్నా కాదనుకున్నా 35 నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది, బలమైన సపోర్టర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం సింపథైజర్స్ ఉన్నారు టీడీపీకి. ఎందుకంటే నాడు పెట్టిన పటేల్ పట్టువారి వ్యవస్థ కానీ, హార్స్ పవర్కి విద్యుత్ ఇవ్వటంలో కానీ, ఇప్పుడు హైటెక్ సిటీ కట్టి ఎంప్లాయీస్ని క్రియేట్ చేయటం, హైదరాబాద్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయటం కానీ, హైదరాబాద్ని ఫ్లైఓవర్స్ కట్టడం కానీ, హైదరాబాద్ అభివృద్ధి చేయడంలో కానీ ప్రతి పాత్ర కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది తెలంగాణ డెవలప్మెంట్లో అనేది తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసం. అందుకని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయకత్వాన్ని, పరిపాలనని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. అందుకని బీజేపీకి అంత రాష్ట్రం మొత్తాన్ని వ్యూహం చేయగలిగే నాయకత్వం లేదు. కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ ఉన్నా 119 నియోజకవర్గాల మీద అవగాహన లేదు. 119 నియోజకవర్గాలకి సంబంధించిన నాయకత్వం యొక్క ప్రజల యొక్క భావాల మీద కూడా గ్రిప్ లేదు వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి. అదే చంద్రబాబు నాయుడుకి అయితే హైదరాబాద్ మొత్తం మీద పూర్తిగా పట్టుంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం గురించి అవగాహన ఉంది. కాబట్టి ఆయన అండర్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే అధికారం చేజిక్కించుకోవచ్చు అనేది బీజేపీ పెద్దల వ్యూహం. అది పసిగట్టిన కేసీఆరే ఇవాళ 1.5 సంవత్సరం తర్వాత బయటకు వచ్చి కూటమి లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చేవాడు కాదు అని విషయం చెబుతున్నాడు కేసీఆర్ గారు. అది ఆయన వ్యూహం. వాళ్ళు వస్తారు, వాళ్ళు రాకుండా కట్టడి చేసి తెలంగాణ వాదం తెర మీదకి తీసుకురావాలి. అది తీసుకొస్తే చంద్రబాబు నాయుడు రాడు, ఇక్కడికి తెలంగాణలోకి ఎంటర్ అవ్వకపోతే బీజేపీ వాళ్ళని ఒంటి చేత్తో ఓడించవచ్చు అనేది ఆయన ఆలోచన. అదే చంద్రబాబు కలిగితే ఒక బలమైన యుక్తి, శక్తి అక్కడ తయారవుతుంది. కాబట్టి దాన్ని తట్టుకోవాలంటే కేసీఆర్ కష్టం. కాబట్టి చంద్రబాబు నాయుడిని రాకుండా సెంటిమెంట్ రగిల్చాలని చూస్తున్నాడు ఈయన ఇక్కడ. ఎవరు? కేసీఆర్ గారు. ఇకపోతే కేటీఆర్ నిన్న సూర్యాపేట మీటింగ్లో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం, తెలుగు వాళ్ళకు ఒక పార్టీ కావాలని పెట్టిన వ్యక్తి, తెలుగు కోసం మాట్లాడింది, పోట్లాడింది, తెలుగులో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి తెలుగుదేశాన్ని, తెలుగుదేశం కేడర్ని పొగుడుతూ కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో మాట్లాడటం జరిగింది. తండ్రి ఒక ఎత్తుగడ, కొడుకు ఒక ఎత్తుగడతో కేటీఆర్ ఒక వ్యూహం, కేసీఆర్ యొక్క వ్యూహంతో
ఈ తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సంపదని దోచుకుంటా కూడా గుంటనక్కల్లాగా వస్తున్నారు అని కూడా వ్యాఖ్యానించారు కేసీఆర్. ఏంటి ప్రజలలో వీళ్ళంతా కూడా దోచుకుంటాకు వస్తున్నారనే భావన కల్పించడం కోసం కేసీఆర్ ఆ విధంగా వ్యాఖ్యానించాడు అనేది అర్థమవుతుంది. అయితే ప్రజలకు వాస్తవాలు తెలుసు. తెలంగాణ సంపదని, తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు, తెలంగాణ వచ్చినాక అధికారాన్ని అనుభవించింది ఎవరు, ఈ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణకి కేసీఆర్ ఏం చేశాడు, ఏం చేయలేదు, కేసీఆర్ సంపద ఎంత వచ్చింది, కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంత ఉన్నాయి, హరీష్ రావు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇలా వీళ్ళ అందరి ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియకపోయినా నా పక్కనున్న నాయకులకు తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజల్లో ఎవరేంటి అనేది బలమైన ముద్ర ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా విశ్లేషిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.